రైట్, మీడియా వాళ్ళకు నమస్కారం. నా పేరు కృష్ణారెడ్డి. ఈ లాస్ట్ 1995 నుంచి ఈ త్రోబాల్ అసోసియేషన్లో ఏదో ఒక పోస్ట్లో పనిచేసుకుంటే ఈరోజు దాకా ఉన్నా. కానీ ఇక్కడ మీ ముందు రావడానికి 2-3 కారణాలు ఉన్నాయి. కాబట్టి దాని గురించి మేము డీటెయిల్గా మాట్లాడాలని మేము పేర్కొంటున్నాం. ఏంటంటే 2024లో నేషనల్స్ హైదరాబాదు ఓర్డెంటెడ్ హై స్కూల్లో చేసినాం. ఆ రోజు మాకు సత్యం శ్రీరంగం అంటే ఆయన స్పాన్సర్ నేను ఇస్తా అని ముందుకు వచ్చినందుకు ఆయన ఆర్గనైజింగ్ చైర్మన్గా పెట్టుకున్నాం. దాన్ని అనుకూలంగా ఆ రోజు చేసినటువంటి ఈ ఆర్గనైజింగ్ చైర్మన్ మాకు ఈరోజు మా మీద లేనిపోని అలిగేషన్లు, అంటే నేను సరిగా 7A సైడ్ని రద్దు చేస్తున్నట్టు, మేము 7A సైడ్ను అవకతవకలు పాటిస్తున్నట్టు, ఏ పని చేయకుండా సంఘాన్ని బస్టు పట్టిస్తున్నామని మా మీద ఒక పత్రిక ప్రకటన చేసిండు. ఆ పత్రిక ఇస్తావా ఇది అని ఆ పత్రిక ప్రకటనలో ఉన్నది ఏంటంటే 7A సైడ్ని రద్దు చేస్తానని చెప్పి, ఈయనకు 7A సైడ్ రద్దు చేసే అధికారం ఈయనకు లేదు. ఫస్ట్ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. తర్వాత ఈయన డిస్ట్రిక్ట్ అసోసియేషనే రద్దు చేస్తానని పెట్టిండు ఇక్కడ, అది కూడా ఆయనకు లేదు. తర్వాత ముఖ్యంగా ఈయన సీఎం ఫోటో పెట్టుకొని ఆల్ ఇండియా ఫెడరేషన్ వాళ్లకు నాకు సీఎం దగ్గర ఉండు, నాకు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పోస్ట్ వస్తుందని చెప్పుకోవటం, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడటం, వాళ్ళ దగ్గర నుంచి మేము ఏం అవకతవకలు చేయకుండా అడగ్బాడి వేయించాడు. అడగ్బాడి వేయటానికి ఏ రూల్స్ ఉన్నాయో ఈ సత్యం శ్రీరంగం తెలియదు, ఫెడరేషన్. ఎందుకంటే అడగ్బాడి వేసే ముందు మా మీద ఎంక్వైరీ పెట్టాలి. ఎంక్వైరీ లేదు, ఏం లేకుండా అడగ్బాడి వేయించడం, అడగ్బాడీలో దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించకపోవడం, అడగబడి రెగ్యులేషన్ అయినప్పుడు ఎంక్వైరీ చేయాలి. స్టేట్కు ఒక ఫెడరేషన్ వాళ్ళ అకౌంట్ వాళ్ళని నిలిపియాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది కరెక్టా కదా ఎంక్వైరీ తెలిసిన తర్వాతనే అడగబాడి. అడగబాడిలో కూడా ఫెడరేషన్ వాళ్ళు ఉండాలి, ఒక మెంబర్, ఇక్కడ ఒక మెంబర్, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఉండాలి, 4 ఉండాలి. కాబట్టి ఆ సంఘంలో ఈయనకు ఎవరైతే ఫేవరైట్ ఉందో వాళ్ళని అడగబాడిలు వేయించుకోవటం అది పెద్ద తప్పు. రెండోది, నేను ఇప్పుడు ఎప్పుడైనా ఏళ్ళ తరబడి జనరల్ బాడీ మీటింగ్ చేయటం లేదని పెట్టిన తప్పదు. ఎవ్రీ ఇయర్ 3 times జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకునే వాళ్ళు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 3 నేషనల్స్ అయితే, జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ నేషనల్స్ అయితే, ఈ సీనియర్, సబ్ జూనియర్, జూనియర్ నేషనల్స్ అప్పుడు మేము ముందే జనరల్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ పెట్టుకొని ఎక్కడ ప్లేస్, ఇది ఎక్కడ కండక్ట్ చేయాలి, ఎక్కడ డిసైడ్ చేయాలి ముందుగా డిసైడ్ చేసినాకనే ఆ జనరల్ బాడీలో డిసైడ్ చేసినాక ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. అంటే ఎవ్రీ ఇయర్ 3 జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకునే వాళ్ళం. అది కాదని తప్పు. నాకేం తెలుసు, 2024లో వచ్చినోడే, ఇది 1995 నుంచి ఉంది. అయితే ఆయనకు తెలియదు. దాని మీద మా మీద లేని అబండాలు ఫెడరేషన్కి చెప్పి అక్కడికి వెళ్ళి అడగబాడీని తెప్పించుకొని, అడగబాడీ తెప్పించుకున్నాక కూడా అందులో నన్ను అడగబాడీలో మెంబర్ వేసి ఇక్కడికి వచ్చినాక వీళ్ళు సత్యంగా అడగబాడీ నుంచి మెంబర్ తీసేసినట్టు కూడా ఇక్కడ మీకు ప్రూఫ్ ఉంది. వీళ్ళు ఇచ్చినది అడగబాడి, నా పేరు ఉంది అక్కడి నుంచి ఫెడరేషన్. ఇక్కడ మీ దగ్గరికి వచ్చినాక అడగబాడి నా పేరు తీసేసి ఫెడరేషన్ ఇచ్చిన నేమ్ తీసేసి ఒక లేడీని పెట్టుకుని ఇక్కడ మీరు క్లియర్గా చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? తర్వాత నేను రూల్స్ పాటించినా వాళ్ళు రూల్స్ పాటించినా ఇక్కడ క్లియర్ తెలుస్తుంది. అన్ని సంఘాలు మాకు ఏకంగా యునానిమస్గా మా ఎమ్మడి ఉన్నాయి. నువ్వు అడగబాడి వేసే ముందు ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మేము తప్పు చేసామని నిర్ధారణ చేసుకొని చేసిన తర్వాత అడగబాడి వేయించితే బాగుంటుండే. అది లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మామూలుగా అడగబాడేసి మానసికంగా దెబ్బతీసి, సార్ ఈ వేదిక నుంచి మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. 1995 నుంచి నేను ఈ రోజు వరకు 5 నేషనల్ చేసిన నా ఆధ్వర్యంలో, ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. ఈయన ద్వారా మొన్న నేషనల్ 2024 నేషనల్ చేస్తే ఆయన చేసింది మా అసోసియేషన్ పేరు చెప్పి బిల్డర్స్ దగ్గర ఒక్కొక్కరి అమౌంట్ కలెక్ట్ చేసి ఆయన స్పాన్సర్ చేస్తాను. ఏం చేసాడంటే మాకు ఓన్లీ అక్కడ భోజనాలు పెట్టించాడు వచ్చిన ప్లేయర్స్. సెకండ్, ఒక గ్రౌండ్ కొరకు ప్రిపరేషన్ 1,00,000 రూపాయలు. మిగిలిన అన్నీ ఇక్కడ మా వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ ఉన్నాడు, రవికుమార్ సార్,